వెనకొచ్చు ఇంకా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు, విద్యార్థులకి మేలు కలగాలనే ఉద్దేశంతో ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యను అందించాలని శాయశక్తులా కృషి చేసి ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి వాటన్నిటిని కూడా ప్రభుత్వ కాలేజీలుగా నిర్మించి రూపుదిద్దే కార్యక్రమం చేపడితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి తూట్లు పొడుస్తూ 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ కార్యక్రమానికి మద్దతుగా 12వ తారీఖు బుధవారం రోజు ఉదయం 10 గంటలకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. బైపాస్లోని నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి అందరూ వాహనాల మీద ర్యాలీగా గాలిగోపురం వద్దనున్న పార్కింగ్ ప్లేస్కు చేరుకుని అక్కడి నుంచి కాలినడకన ఎంఆర్ఓ గారి కార్యాలయానికి చేరుకుని ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి గారు, ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు గారు, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు పాల్గొంటారు. కావున నియోజకవర్గ వైసీపీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకూడదు, వాటిని ప్రభుత్వ పరంగా ఉంచి పేద బడుగు బలహీన వర్గాలకి వైద్యం విద్య అందించాలనే దాని మీద రేపు ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 12వ తారీఖు నాడు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ నడుస్తుంది. ఆ ర్యాలీలో నుంచి మన మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి కాలినడకన ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ కాడ వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. దీని ముఖ్య అతిథులుగా మన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి గారు, అలాగే మన శాసన మండలి సభ్యులు మురుడు హనుమంతరావు గారు, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు, మరియు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క అనుబంధ విభాగాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నా పేరు సయ్యద్ గౌస్ మొహిద్దీన్, మంగళగిరి నియోజకవర్గ యోజన విభాగ అధ్యక్షుడిని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్వహించిన మెడికల్ కాలేజీను ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దానిని వ్యతిరేకిస్తూ రేపు 12వ తారీఖున మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి భారీ ఎత్తున ర్యాలీగా విద్యార్థి విభాగం, యోజన విభాగం ఆధ్వర్యంలో జరగబోతుంది. దీనికి అందరూ తప్పనిసరిగా మద్దతు. ఈరోజు ప్రభుత్వ కళాశాలని ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కోటి సంతకాలు అని గవర్నర్ గారికి వినతిపత్రం తరపున అందజేయాలని ఈ కార్యక్రమం చేపట్టారో దాంట్లో భాగంగానే రేపు 12వ తారీఖు దానికి మద్దతుగా రేపు 12వ తారీఖు యోజన విభాగం, విద్యార్థి విభాగం తరపున పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో వినతిపత్రం సమర్పించాలని పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. దీనికి విద్యార్థులు, యువకులు అందరూ పాల్గొని దిగ్విజయంగా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.